బంగ్లాదేశ్లో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయట. నిన్న సుమారు 1 గంట ప్రాంతంలో, నిన్న రాత్రి అంటే ఈ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో చిట్టగ్యాంగ్లోని సీతాకొండ జిల్లా సలీంపూర్ అడవిలో ఉన్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ పోలీసుల శిబిరం మీద ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారట. ఆధునిక AK-47 తుపాకులతో సైనికులు కాల్చి చంపారట. సైన్యం ఎదురుదాడికి దిగేలోపే ఉగ్రవాదులు తమ పక్కా ప్రణాళికలు అమలు చేసేశారు. సైనిక వాహనాలు అడవిలోకి రాకుండా నిరోధించిన చుట్టుపక్కల రహదారి మీద పెద్ద పెద్ద గుంతలు దవ్వారట. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న సైనిక స్థావరాన్ని బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేశారట. ఆ టైంలో శిబిరంలో కొంతమంది సైనికులు మాత్రం ఉంటాను వాళ్ళు ఆసరాగా చేసుకున్నారు. ఈ దాడి వెనకాల యాసిన్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది. RAB-7 కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హఫీజూర్ ఇది ధృవీకరించారు, బంగ్లాదేశ్ సంబంధించిన అధికారి. ఉగ్రవాదుల్ని అడ్డుకోవడానికి తాము 90 రౌండ్లు కాల్పులు జరిపామని స్థానిక పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు. ఈ ఘటన జరిగిన చిట్టగ్యాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతం సుమారు 3000 ఎకరాలు విస్తరించింది. ఇదంతా కొండలు లోయలతో కూడిన దుర్భేద్యమైన ప్రాంతం కావడంతో దీని మీద బంగ్లాదేశ్ సైన్యానికి పూర్తి నియంత్రణ లేదు. 2021లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించినటువంటి యాసిన్ ఫోర్స్ అనేది చాలా కాలంగా అడవుల మీద ఆధిపత్యం చేస్తోంది. బంగ్లాదేశ్ సైన్యాన్ని ఫుట్బాల్ ఆడిస్తోంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసిన దాడిలో గిలగిల్లాడటం అన్నటువంటిది వీళ్ళ వంతైంది. బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ ఈ సరికొత్త స్థావరాన్ని రేపు మే 31న ప్రారంభించాల్సినటువంటి సందర్భంలో కూల్చవతలు పడేశారన్నమాట.